నవవధువుగా రమ్య ఆ ఇంట్లో అడుగుపెట్టి 4 రోజులయ్యింది. అంతా కొత్త వాతావరణం, కొత్త మనుషులు. ఎవరిని ఏమడగాలో తెలీదు రమ్యకి. భర్త రమేష్‌ని అడుగుదామంటే భయం. లంకంత కొంప. రమేష్‌కి నలుగురు తమ్ముళ్ళు. అంతా చదువుల్లో ఉన్నారు. మామగారు స్టేట్ గవర్నమెంట్‌లో పనిచేసి రిటైరయ్యారు. అత్తగారు ఇదివరకు ఇంటి పని అంతా ఆవిడే చేసుకునేవారట. ఈ మధ్య కీళ్ళ నొప్పులు వచ్చి ఎక్కువగా పని చేయలేకపోతున్నారు. ఉదయం 7 గంటలయింది. ఒక్కొక్కళ్ళు లేచి మొహాలు కడుక్కొని హాల్లో వచ్చి కూర్చున్నారు. అత్తగారితో సహా. రమ్య, కాఫీ కావాలంటూ భర్త కేక వినబడేసరికి ఒక్కసారి రమ్యకు చెమటలు పట్టాయి. అదేంటి? ఎవరు కాఫీ కాయమని చెప్పలేదు. ఇప్పుడు అర్జెంటుగా కాఫీ కావాలంటే ఎలా వస్తుంది? అంటే ఇంట్లో ఎవరు పనులు చెప్పరా? మనమే బాధ్యతలు తీసుకున్నా పనులు చేయాలా? చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి ఒక అరగంటలో కాఫీ తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చింది. సాధారణంగా కొత్త కోడలకు వెంటనే బాధ్యతలు ఎవ్వరూ అప్పచెప్పరు. కొద్ది రోజులు ఆ ఇంటి వాతావరణం అలవాటు పడిన తర్వాత వాళ్ళే స్వతంత్రంగా పనులు లేదంటే చేయవలసిన ఇంటి పనులు ముందుగానే చెప్పి చేయించుకోవాలి. అందుకు భిన్నంగా ఉంది ఇంటి పరిస్థితి. అత్తగారు మౌనంగా కాఫీ తాగేసింది గాని, తర్వాత ఏ పని చేయాలో కూడా ఏమీ చెప్పలేదు. ఏమిటో ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలో? అంటే ఇక ముందు వంటిల్లు బాధ్యత నాదే అన్నమాట అనుకుంది రమ్య. రమ్యకు ఒకసారి ఏడుపొచ్చింది. తన పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగింది. కనీసం భర్తతో సహా ఎవ్వరు కూడా ఏ వస్తువు కూడా ఎక్కడుందో చెప్పలేదు. ఇదేం మనస్తత్వం? ఆ ఇంటి కోడలుగా బాధ్యత తనదే. కానీ ఏది ఎక్కడుందో తనకేం తెలుస్తుంది? ముందు 4 రోజులు కూడా ఉండి పని అలవాటు చేయాలి కదా! ఆ పని చేయవలసింది ఎవరు? అత్తగారు కదా! అంటే కొడుకు పెళ్లి చేశాం కదా! బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారు. అలా అతి కష్టం మీద టమాటా బాత్ తయారు చేసి పెట్టింది. దొడ్లో ఎక్కడా అలికిడి వినిపించట్లేదు. పని మనిషి మటుకు వచ్చినట్టు కనపడలేదు. అంతే చచ్చినట్లు నిన్న రాత్రి తిన్న గిన్నెలన్నీ పాపం కడుక్కుంది రమ్య. ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకొని ఒక్కసారి బాధ్యతల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడలేని బెంగ, బాధ, భయం పట్టుకుంది రమ్యకి. అలాగే ఇల్లంతా తుడుచుకొని స్నానం చేసి వచ్చి వంట పని అంతా పూర్తి చేసింది. రమ్య మరుదులు, భర్త క్యారేజీలు పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. అత్తగారు, మామగారు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనాలయిపోయిన తర్వాత సాయంకాలం వరకు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రి అందరికీ టిఫిన్‌లే. ఇలా గడిచిపోతుంది కొత్త పెళ్లి కూతురు జీవితం. ఆదివారం వస్తే బట్టల పని, ఇస్త్రీల పని. మరుదుల అందరూ పెద్దవాళ్ళే అయినా ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రారు. తన ఇంట్లో ఎలా పెరిగింది? ఒక్కసారి పుట్టింటి వైపు మనసు మళ్ళింది. నాన్నకు వరాల మూటగా, గారాల పట్టిగా బాల్యమంతా బంగారం. కొండమీద కోతినైనా తెచ్చి ఇచ్చే నాన్న. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టాలని ఇప్పటినుంచే బెంగ పెట్టుకొని, గుండెల మీద వేసుకొని నిద్రపుచ్చే నాన్న. రేపు గడప దాటితే మాట పడాలని ఇప్పట్నుంచి పన్నీ పాటలు, బుద్ధులు నేర్పే అమ్మ. తోడబుట్టిన వాళ్ళు దెబ్బలాడినా, అమ్మ పెట్టిన తైలం, కాకి ఎంగిలి చేసి అందరూ పంచుకు తినే ప్రేమాభిమానం పంచే అన్నయ్యలు, తమ్ముళ్ళు. బయట పోకిరి కుర్రాలు అదోలా చూస్తే సాయంకాలం ఇంటికెళ్ళి తోలు తీసి వచ్చే అన్నయ్యలు. ఇది నా బంగారు కుటుంబం. అమ్మ ఒడి దాటి బడి బాట పట్టి ఓనమాలు నేర్చుకొని బడిలో బాలసరస్వతిగా పేరు తెచ్చుకున్న బుడ్డిదాన్ని. ఉన్న ఊర్లో చదువయిపోయి పక్క ఊర్లో కళాశాలకి అన్నయ్యని తోడిచ్చి పంపే బాధ్యత గల నాన్న.
చీకటి పడేవేళ అయితే పిల్లలిద్దరూ ఇంటికి రాలేదని గుమ్మంలో నుంచి వీధిలోకి తొంగి చూసి కళ్ళల్లో భయం నింపుకొని వీధిలో నేను కనబడగానే హాయిగా ఊపిరి పీల్చుకునే అమ్మ, ఆడపిల్లని కన్నతల్లి ఎంత బాధ్యతగా చూసుకోవాలో చిన్నతనంలోనే నాకు నేర్పింది అమ్మ. పసిడి మొగ్గనైన నేను పరిమళాల వెదజల్లే పువ్వుగా మారినప్పుడు నాన్న, అమ్మ కళ్ళల్లో ఆనందం, ఒక రకమైన భయం తొంగి చూశాయి. కళాశాలలో ఇంజనీరింగ్ పట్టపుచ్చుకొని అమ్మ చేతికి చూపించినప్పుడు ఇక నీ బాధ్యత అయిపోయింది. మా బాధ్యత ఉంది. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అంటూ కనబడిన దేవుడికి రోజు చేతులెత్తి మొక్కేది. క్యాంపస్ సెలక్షన్ వచ్చింది నాన్న అంటే, ఎందుకమ్మా, హాయిగా పెళ్లి చేసుకొని సుఖపడు. నేను పదవీ విరామణ చేసేలోపు నీ బాధ్యత తీరిపోవాలి కదమ్మా అంటూ బుజ్జగించి, లాలించి అంగరంగ వైభవంగా రమేష్‌ని ఇచ్చి పెళ్లి చేశాడు. రమేష్ మనసున్నవాడే. కానీ పడక గదిలో ఉన్న మాటలకి, తల్లిదండ్రుల ముందు మాట్లాడే మాటలకి ఎందుకో తేడా. కట్టుకున్న భార్యను ప్రేమగా చూస్తే తప్పేముంది? అలా అని ధైర్యంగా చెప్పే మగవాడు కాడు రమేష్. భార్య ఇంత కష్టపడుతుంది. కనీసం ఇంకో పని మనిషిని చూసి పెడదామనే ఆలోచన లేని భర్త. వంటింట్లో ఉన్న మంచినీళ్ళు కూడా తెచ్చుకొని తాగడం ఆర్డర్‌లు వేసే మరుదులు. పాపం వాళ్ళకు తెలియదు. మగవాళ్ళు అంటే కూర్చొని చాకిరీ చేయించుకునే వాళ్ళని నూరిపోసిన తల్లి ప్రభావం అనుకుంటా వాళ్ళకి. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అత్తగారు కీళ్ళ నొప్పుల వలన, మామగారు వయసురీత్యా మంచం మించి లేవలేక గది దాటి బయటకు రాలేకపోతున్నారు. పాపం అన్నీ మంచం దగ్గరికి అందించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇంకెవరు? ఆ ఇంటి కోడలిగా రమ్యదే ఆ బాధ్యత. ఒకరోజు ఉన్నట్లుండి రమ్య కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ గారు చెప్పిన మాటలతో కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. అంతేకాని రోజువారీ పనులకు మటుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. రోజూ నీరసంగా ఉంటుంది. పనులు చెయ్యబుద్ధి కావడం లేదు. ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తుంది. పని చెయ్యకపోతే ఎలా కుదురుతుంది? పోనీ తన బాధ్యత తీసుకునేవాళ్ళు ఎవరు? పుట్టింటికి వెళ్ళిపోతే? వీళ్ళు ఏమనుకుంటారో ఏమో! మరి రోజులు గడపడం ఎలాగా? అలా నీరసం తగ్గినప్పుడు పని చేసుకుంటూ, పడుకుంటూ, లేస్తూ 7 నెలలు గడిపింది పాపం. సీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్లారు రమ్యని తల్లిదండ్రులు. వెళ్ళే ముందు అత్తగారి కాళ్ళకు నమస్కరిస్తే, నెల వెళ్ళగానే బిడ్డని తీసుకొని వచ్చెయ్యవమ్మా! నా సంగతి తెలుసు కదా! అంటూ చెప్పింది. రమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ఉన్న ఇంటి పరిస్థితుల గురించి మనసులో బాధపడుతూ ఒక పక్క తొలిచూలు కారణంగా వచ్చే బాధలను అనుభవిస్తూ కాలక్షేపం చేస్తుంది రమ్య. రమ్య పుట్టింటికి వచ్చి రమారమి 2 నెలలైనా ఒక్కసారి కూడా రమేష్ చూడ్డానికి రాలేదు. ఫోన్‌లో మాట్లాడటం తప్ప. ఒకరోజు మన ఇంట్లో వంట పరిస్థితి ఏమిటి? అని అడిగింది రమ్య. పాపం మా అమ్మ ఏం చేస్తుంది? అంటూ సమాధానమిచ్చాడు. కాళ్ళ నొప్పులు తగ్గాయా? అని అడిగింది. ఏమో తెలీదు. మాట కొంచెం కరుకుగా వచ్చింది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా నొప్పులు వచ్చి ఆస్పత్రిలో జాయిన్ అయిన రమ్యకి కవల పిల్లలు. ఇద్దరు మగపిల్లలే పుట్టారు. రమ్య కుటుంబ సభ్యులు ఆనందానికి హద్దులేదు. చంటి పిల్లల పెంపకం అంటేనే చాలా కష్టం. అందులో ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ నీళ్లు పొయ్యాలి. ఇద్దరికీ పాలు పట్టాలి. ఎంత కష్టం! పిల్లల కోసం చేసే ఏ పనైనా తల్లికి కష్టం అనిపించదు. చూసే వాళ్ళకు మటుకు చాలా బాధగా ఉంటుంది. పిల్లలు అంతా తండ్రి పోలికే. అత్తగారు చెప్పినట్లుగా నెల వెళ్ళిన వెంటనే పంపడానికి రమ్య తండ్రిగా అస్సలు ఒప్పుకోలేదు. కోపం వచ్చినా సరే అనుకొని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలా 3 నెలలు గడిచాయి. మూడో నెలల్లోనే బారసాల చేసుకొని అత్తగారింటికి తీసుకెళ్ళిపోయారు రమ్యని.
అత్తవారింటి బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యత కూడా తోడై ఒత్తిడితో సతమతమయ్యేది రమ్య. ఇలా కాలం గడుస్తూ ఉంటే రమ్య మరుదులు అందరూ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. అందరికీ పెళ్ళిళ్ళు చేసి, పేరంటాలు చేసి, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకునేలా ఏర్పాటు చేశారు రమ్య దంపతులు. ఆ తర్వాత ఒక సంవత్సరంలో రమ్య అత్తయ్య, మామయ్య ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. రమ్య జీవితంలో ఏ విధమైన మార్పు లేదు. అప్పుడు భర్త కుటుంబం గురించి బాధ్యతలు మోసేది. ఇప్పుడు తన కుటుంబం బాధ్యతలు, తన ఇద్దరు పిల్లలు, భర్త, వాళ్ళ భవిష్యత్తు ఇవే ఆలోచనలు రమ్యకి. ఒక కుటుంబంలో అత్యున్నత బాధ్యత వహించేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. మగవాడు కూడా కుటుంబాన్ని గురించి కష్టపడి ఉద్యోగాలు చేసినా పదవి విరమణ అనే ఒక అవకాశం మగవాడికి ఉంది. పదవి విరమణ చేసే వయస్సు నాటికి చాలామందికి పిల్లల బాధ్యతలు కూడా పూర్తవుతాయి. కానీ ఒక స్త్రీకి బ్రతికినంత కాలం ఆమెని వంటింటి బాధ్యతల నుండి విముక్తి చేసే అవకాశం మన భారతీయ స్త్రీలకు లేదు. ఎన్నో కుటుంబాల్లో వయసు మీరిన వాళ్ళు, పిల్లలు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే, ఆ ఊళ్ళల్లో ఇమడలేక తమ సొంత ఇంట్లోనే ఉంటూ ఒక స్త్రీ ఇంకా తన భర్తకి వండి పెడుతున్న కుటుంబాలు ఎన్నో. ఇలా కాలం గడిచిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళయి ఉద్యోగాలు సంపాదించుకొని, తన మనసుకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకొని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. రమ్య భర్త రమేష్ కూడా రిటైర్ అయిపోయి సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఆనందంగా ఉన్న కుటుంబానికి దిష్టి తగిలిందేమో. ఒకరోజు రమేష్ హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కన్నుమూశాడు. ఆనందంగా ఉండవలసిన సమయంలో జీవితం ఇలా అయిపోయిందేమిటని రమ్య కన్నీరు మున్నీరుగా విలపించింది. చిన్న వయసులో అంతా కుటుంబ బాధ్యతలు, పెద్దయిన తర్వాత మనసుకు నచ్చిన విధంగా బతుకుదామంటే ఇంకేముంది, భగవంతుడు అన్యాయం చేసేశాడు. రమేష్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పిల్లలు తమ తమ ఊర్లో వెళ్ళిపోతూ తమతో రమ్మని అడుగుతారు. రమ్య అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాధ్యతలు మొదలు. కొడుకులు, కోడళ్ళు ఇద్దరూ ఉద్యోగాలు. ఇంట్లో మళ్ళీ తనకు వంట చేసి పెట్టే దిక్కు ఉండదు. తన వంట తనే చేసుకోవాలి. అయినా తెలియని ప్రదేశం. ఇదివరలో కూడా కోడలి దగ్గర ఉండటం పెద్దగా అలవాటు లేదు. ఎందుకంటే రమేష్ ఉన్నంతకాలం ఎందుకో తెలీదు కానీ ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకునేవాడు కాదు. బహుశా అక్కడ పరిస్థితులు తెలిసేమో. ఈ రోజుల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పదు గాని, రమ్య లాంటి భర్త లేని తల్లులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పెళ్ళై ఒకసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన స్త్రీ బాధ్యత భుజానికి ఎత్తుకొని తను కన్ను మూసే వరకు ఆ బాధ్యతతోనే నలిగిపోతున్న రమ్య లాంటి స్త్రీలు ఎంతోమంది. భార్య పోయిన మగవాడు ఎలాగైనా బతికేస్తాడు. భర్త పోయిన స్త్రీ ఈ లోకంలో బతకడం అనేది చాలా కష్టం. భర్త కోసం, పిల్లల కోసం, తన సంసారం కోసం ఎంత పని అయినా ఉత్సాహంగా చేస్తుంది ఒక స్త్రీ. భర్త చనిపోయిన తర్వాత ఉత్సాహం చచ్చిపోతుంది. అంటే స్త్రీ చనిపోయే వరకు బాధ్యతల కోసం పని చేయవలసిందేనా? ఆమెకు కూడా విశ్రాంతి అనేది ఉండాలిగా? అందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించవలసింది కడుపున పుట్టిన పిల్లలు లేదా భర్త. రమ్య భర్త పోయిన తర్వాత ఇలా ఒంటరిగా తన సొంత ఇంట్లో జీవితం గడుపుతూ ఉండగా, ఒకరోజు హఠాత్తుగా పెద్ద కొడుకు రఘు ఊరు నుండి వచ్చి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. రమ్య ఎంత చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసేసి నగరంలో తన సొంత ఇంటికి తీసుకువచ్చి మేడ మీద తల్లిని ఉంచి వంట మనిషిని పెట్టి వండించి పెడుతూ తల్లి బాగోగులు చూస్తూ ఉంటాడు. రమ్య పెద్ద కొడుకు రఘు ఎందుకు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దాని వెనక ఒక కథ ఉంది. తండ్రి పోయిన తర్వాత రఘు ఇంటికి వెళ్ళిన తర్వాత రఘు మామగారు కూడా కాలం చేస్తారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రఘు భార్య రఘుతోటి చెప్పకుండా
తన తల్లిని తనతో పాటు తీసుకొస్తుంది. అప్పుడు అర్థమైంది రఘుకి తన బాధ్యత ఏమిటో. అత్తవారింటికి వచ్చిన తరువాత ఇన్నాళ్ళకి తనకు బాధ్యతల నుండి విముక్తి కలిగిందని ఆనందం పడింది రమ్య. బాధ్యత అంటే భయం కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుంది. చేసే ఓపిక ఉండదు. ఆధారపడడానికి ఎవ్వరూ కనిపించరు. ఇటువంటి సమయంలో స్త్రీని ఆ బాధ్యతల నుండి విముక్తి చేయవలసింది ఎవరు అని ఆలోచించుకోవాల్సింది కడుపున పుట్టిన పిల్లలే. తల్లి రుణం తీర్చుకోవడం అంటే ఇదే. చనిపోయిన తర్వాత ఆర్భాటంగా చేసే కార్యక్రమాల కన్నా బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉండడమే మనం చేయవలసింది.